నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం. మహారాష్ట్రలోని సతారాకు చెందిన కవితా పరదేశిని గారి అనుభవము. 10 సంవత్సరాల క్రితం నా భర్త అనారోగ్యానికి గురి అయ్యారు. దీని ఫలితంగా ఆయన పూర్తిగా మంచం పట్టేంత వరకు తీవ్రమైన శారీరక బలహీనతకు గురి అయ్యారు. అతను కూర్చోలేక లేవలేకపోయారు. రోజుల తరబడి ఇలానే కొనసాగింది. ఏమి చెయ్యాలో మాకు అర్థం కాలేదు. కుటుంబంలోని ఇతర మగవారైన మా మామగారు, వారు మాకు ఉన్న దుకాణాన్ని చూసుకునేవారు. వారికి తాగుడు కూడా అలవాటు ఉంది. నా భర్త సోదరుడు చాలా చిన్నవాడు. నాకు కొత్తగా పెళ్ళయింది. నాకు ఏమీ అర్థం కాలేదు. నేను ప్రతి ఆసుపత్రికి వెళ్ళి నా భర్త నివేదికలు సాధారణంగా ఉండాలని మరియు అతనికి ఏమీ జరగకూడదని శ్రీ పరంజ్యోతిని ప్రార్థించేదానిని. ఎవరో నన్ను డాక్టర్ వాగ్మారే అనే వ్యక్తిని సంప్రదించమని చెప్పారు. అతని దగ్గరకు వెళ్లిన తర్వాత అతను క్షయవ్యాధి చికిత్సలో ప్రత్యేకత కలిగిన వైద్యుడు అని మేము తెలుసుకున్నాము. అతను చెకప్ చేసి నా భర్త కడుపులో టీబీ పెరుగుదల ఉందని నాకు చెప్పారు. మేము అతనికి మందులు ఇవ్వడం ప్రారంభించాము. అతను ఎప్పుడూ పడుకొని ఉండటంతో అతని వీపు అంతటా నల్లటి మచ్చలు వచ్చాయి. ఒక భక్తుడు వచ్చి నా ఇంట్లో పూజ చేశారు. అదే రోజు శ్రీమూర్తి నుండి నూనె కారడం ప్రారంభమైంది. ఇది నా ఇంట్లో జరిగిన మొదటి అద్భుతం. భక్తుడు నా భర్తకు దీక్ష ఇచ్చి ఫలదీక్షకు వెళ్ళవచ్చు కదా అని అడిగారు. నా భర్త అది సాధ్యం కాదని చెప్పారు. ఆయన ప్రార్థించి వెళ్ళిపోయారు. నేను శ్రీ పరంజ్యోతిని ప్రార్థించి నా భర్తను ఈ ప్రక్రియ కోసం తీసుకువెళ్తాను, కానీ వారు అతన్ని నయం చేయాలి అని కోరుకున్నాను. నేను నా భర్తను పూణేకు వివాహానికి తీసుకువెళ్తున్నానని డాక్టర్తో అబద్ధం చెప్పాను. నేను అన్ని మందులు తీసుకొని ఫలదీక్షకు నా భర్తతో వెళ్ళాను. పురుషులు మరియు స్త్రీలకు వేర్వేరు వసతి గృహాలను చూసిన తర్వాత నా భర్తను నేను ఎలా చూసుకుంటానో అని ఆలోచించసాగాను. ఈ ప్రక్రియ మరుసటి రోజు ప్రారంభమవుతుంది. నా భర్త తాను బాగానే ఉన్నానని మరియు స్వయంగా అన్ని పనులు చేసుకోగలనని చెప్పారు. ఆయన శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ను విశ్వసించారని గ్రహించాను. ఆ సమయంలోనే అతని వైద్యం ప్రారంభమైంది. మేము తిరిగి వచ్చిన వెంటనే అతని వ్యాధి మాయమైంది. అప్పటి నుండి అతనికి మంచి ఆరోగ్యం ఉంది. కొంతకాలం తర్వాత నా భర్తకు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడ్డాయి. మేము ఆసుపత్రి నుండి మందులు కొన్నాము. ఇక నుండి మందుల కోసం నేను డబ్బు ఖర్చు చేయకుండా శ్రీ పరంజ్యోతి అతన్ని నయం చేయాలని నేను శ్రీ పరంజ్యోతిని ప్రార్థించాను. నా భర్త కడుపుపై చిన్న శ్రీమూర్తిని ఉంచి 11 సార్లు మూలమంత్రాన్ని జపించాను. మరుసటి రోజు ఉదయం రాయి బయటకు వచ్చింది. అతనికి మళ్లీ ఈ సమస్య రాలేదు. ఆయన తన ఆహారము మరియు జీవనశైలి గురించి చాలా ప్రత్యేకంగా మార్చుకొని ఇప్పుడు మా కుటుంబంలో అందరికన్నా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అనంత కోటి కృతజ్ఞతలు శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్.